హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సౌజన్య. ఈరోజు మీకు డైరీ ఫార్మ్‌ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో, కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు డైరీ ఫార్మ్‌లో ఆదాయం గానీ, ఖర్చు గానీ ఎంతుంటుందో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి. డైరీ ఫార్మ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ప్రాసెస్‌లో మనం ఈ డైరీ ఫార్మ్‌ని నడిపించాలో మీకు చూపిస్తాను. ఈయనొచ్చేసి మా నాన్నగారండి. మాది తెలంగాణ, మహబూబాద్ డిస్ట్రిక్ట్ గార్ల. మా నాన్నగారొచ్చేసి మార్నింగ్ 3:30కే లేస్తారనమాట. మనకి ఒక 10 గేదెల వరకు ఉన్నాయి. 3:30కి లేస్తేనే మనకి మార్నింగ్ వరకు పని మొత్తం అయిపోతుందండి. 3:30కే లేస్తారనమాట. లేసి ఫస్ట్ ఇది పేడ అనేది తీస్తాడనమాట. ఇది తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది. ఇది మొత్తం ఈ విధంగా తీసేస్తారనమాట పారతో. తీసేశాక నెక్స్ట్ ఈ షెడ్ మొత్తం క్లీన్ చేస్తాడు. ఈ షెడ్ మొత్తం క్లీన్ చేసేసరికి మనకి ఒక 30 మినిట్స్ టైం పడుతుందండి. ఈ విధంగా గేదెలన్నింటిని కూడా శుభ్రంగా కడగాలి. కడిగాక మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీటికి కుడితి పెట్టాలన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాక వీటిని హర్యానా నుంచి మేము ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఇవి పాలు కూడా మంచిగా ఇస్తాయి. ఒక్కొక్క గేదె వచ్చేసి ఒక రోజు మీద ఒక 15 లీటర్ల వరకు పాలు ఇస్తుందన్నమాట. ఇలా మనకి 10 గేదెల వరకు ఉన్నాయి. ఇప్పుడు వాటికి కుడితే ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. అందులో తౌడు, కొంచెం దానా వేస్తారనమాట. మినపొట్టు కానీ, కందిపొట్టు, కొబ్బరి చెక్క ఇలాంటి దానా వేసి వాటికి కుడితి పెడతారు. ఇదే ప్రాసెస్‌లో గేదెలకు మొత్తం కూడా పెట్టేసుకోవాలి. ఇవి వచ్చేసి దానా అనమాట. ఒక 4, 5 రకాల వరకు ఉన్నాయండి. ఇలా ముందుగానే స్టాక్ పెట్టుకుంటారనమాట. ఈ డైరీ ఫామ్‌ని మా నాన్నగారు, మా అన్నయ్య ఇద్దరు కలిసి ఒక 20 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారండి. 20 ఇయర్స్ నుంచి కూడా ఈ డైరీ ఫార్మ్ అనేవి మాకి ఉందన్నమాట. స్టార్టింగ్‌లో 1, 2, 3 అలా తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒక 10 గేదెల వరకు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకొస్తా ఉంటామండి. వీటినైతే మేము హర్యానా నుంచి తెప్పించుకున్నాము. ఇది ఒక్కొక్క గేదె వచ్చేసి మనకి 1,50,000, 2,00,000, 1,30,000 అలా పడుతుందండి. ఈ షెడ్ మొత్తం క్లీన్ చేసేసరికే 5 అవుతుందండి. 5 కాడ నుంచి మనకి పాలు తీయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. మా అన్నయ్య, మా నాన్నగారు ఇద్దరు కలిసి పాలు తీయడం స్టార్ట్ చేస్తారు. ఒక 1 అవర్ వరకు పడుతుంది పాలు తీయడం. మొత్తం గేదె పాలు తీసేసుకున్నాక వాటిని డైరీ ఫామ్‌లోకి పోసేసి వస్తారనమాట కేంద్రంలోకి. పోసేసి వచ్చాక మళ్ళీ మా నాన్నగారు 7 వరకి చేనుకెళ్ళి అక్కడ జున్నుగడ్డ ఉంటుందనమాట. ఆ జున్నుగడ్డని కోసుకొస్తారు. ఒక 15, 20 కట్టల వరకు కోసుకొస్తారనమాట రోజు. ఇప్పుడు ఆ జున్నుగడ్డని కోసుకొచ్చి మిషన్‌లో వేస్తారు. మీకు చూపిస్తానండి. ఇది గడ్డి మిషన్ అనమాట. ఈ విధంగా గడ్డిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి జున్నుగడ్డ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గేదెలు కూడా మంచిగా తింటాయన్నమాట. వేస్ట్ అనేది పోదు. ఈ విధంగా మొత్తం కట్ చేశాక ఇప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి షెడ్ క్లీన్ చేసేసి ఆ గాడంలలో వేస్తారండి గడ్డిని. మనకి గాడంలలో వేయడం కూడా గడ్డి అనేది వేస్ట్‌గా బయటికి పోకుండా శుభ్రంగా తింటాయి గేదెలు. జున్ను గడ్డి తినడం వల్ల పాలు కూడా మంచిగా ఇస్తాయన్నమాట. అందుకే మార్నింగ్ టైంలో జున్ను గడ్డిని వాడతారు. మధ్యాహ్నం వరి గడ్డి అట్లా వేస్తారనమాట. ఎండుగడ్డిని. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి 3:00కి 3కి మళ్ళీ సేమ్ ప్రాసెస్ పేడ తీసేసి మళ్ళీ షెడ్ క్లీన్ చేసేసి మొత్తం క్లీన్ చేసి వాటికి గుర్తుపెట్టేసరికి ఈవినింగ్ 4:30 అట్లా అవుతుందనమాట. మళ్ళీ 5 కాడ నుంచి పాలు తీయడం స్టార్ట్ చేస్తారు. ఇది హర్యానా గేదండి. రీసెంట్‌గా తెప్పించారనమాట. మనకి అదొచ్చేసి 2,00,000 వరకు పడింది. ఇవి వచ్చేసి ఒక 15 లీటర్స్ వరకు మనకి పాలనిస్తాయి. ఈ గడ్డిని మేము హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాం అనమాట. ఇది మనకి కొంచెం తక్కువలో దొరుకుతుందండి. కిలో వచ్చేసి రూ. 13 వరకు పడుతుంది. మనకి దానకి గాని, గడ్డికి గాని నెలకి ఒక
20,000 వరకు ఖర్చుంటుందనమాట. ఒక 50,000 వరకు ఆదాయం ఉంటుంది. ఇలా మనం బయటకి జాబ్‌కెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని కొంచెం కష్టపడి ఈ డైరీ ఫార్మ్‌ని మెయింటైన్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఈ విధంగా డైరీ ఫార్మ్‌ని ఒక రోజు మొత్తం గూడా ఎంత శ్రమ, ఎంత కష్టం ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చండి మనం. కొత్తగా ఎవరైనా డైరీ ఫార్మ్‌ని నడిపించాలనుకుంటే ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.